హలో ప్రొఫెసర్ గారు. మాకు రెడార్ టెక్నాలజీ గురించి, అది అటానమస్ వెహికల్స్‌లో ఎలా వాడుతున్నారో చెప్పగలరా? అటానమస్ వెహికల్స్ ఈరోజు మనం చూస్తే కనుక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అటానమస్ వెహికల్స్ అనేది ఆల్రెడీ ఫీల్డ్ యాక్టివిటీలోకి వచ్చి డ్రైవర్లెస్ కార్స్ కింద మనం ఓలాలో బుక్ చేసుకున్నట్టుగా, ఊబర్లో బుక్ చేసుకున్నట్టుగా చేస్తే కనుక ఆటోమేటిక్గా కార్స్ వచ్చి మనం ఎక్కడికి కావాలంటే ఇక్కడ తీసుకువెళ్తున్నాయి. బేసికల్గా దీంట్లో బిహైండ్ ద టెక్నాలజీ ఏంటంటే రాడార్స్ అనేది ఉంటాయి, లైడార్స్ అనేది ఉంటాయి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం. ఈ రాడార్స్ అనే దాంట్లో మనకి సెల్ఫ్ పార్కింగ్ పర్పస్ కోసం కానీ, అటానమస్ బ్రేకింగ్ కోసం కానీ, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కోసం కానీ, అలాగే క్రూజ్ కంట్రోల్ ఓరియంటేషన్లో కానీ ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈరోజు రాబోయే ఎగ్జిస్టింగ్ ఉన్న అటానమస్ వెహికల్స్లో ఉన్నాయి. బేసికల్గా ఇవన్నీ కూడా రాడార్ బేస్ మీద, లైడార్ బేస్ మీద జరుగుతాయని నేను చెప్పాను కదా. ఇవి డిఫెన్స్లో కానీ, అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్లో కానీ, అలాగే వేరే అదర్ అప్లికేషన్స్లో మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. డిఫెన్స్ కనుక మనం చూస్తే ఇవి మిసైల్ ట్రాకింగ్లో, వెహికల్స్ ట్రాకింగ్లో, ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ కంట్రోల్లో, ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మానిటరింగ్లో యూస్ చేస్తాం. వెదర్ ఫోర్కాస్టింగ్ అయితే కనుక సైక్లోన్స్, స్ట్రామ్స్, అలాగే క్లౌడ్స్, అలాగే వేరే అదర్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ఏదైతే మానిటరింగ్ చేయడానికి వెదర్ ఫోర్కాస్టింగ్ రాడార్స్ అనేది ఉంటాయి. సో డిఫెన్స్ అవ్వచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్ అవ్వచ్చు, అలాగే ఈ అటానమస్ వెహికల్స్, ఆటోమొబైల్ బేస్డ్ రాడార్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న వేరియస్ అప్లికేషన్స్లో అడిషనల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని కామన్ సర్వీసెస్ అనేది పబ్లిక్కి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము.